హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్ సరిగ్గా పనిచేయట్లేదు, లేదంటే మేనిఫెస్టేషన్ సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదు అని ఫీల్ అయ్యే చాలా మంది కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకు మేనిఫెస్టేషన్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి, పర్ఫెక్ట్గా ఎలా చేయాలి అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా ఫాలో చేయండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి, అడ్వాన్స్డ్ హోపోనోపోనో అర్థం చేసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక మాయాజాలం, ఆలీబాబా అద్భుత దీపం లాంటిది కాదు. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక ఆలోచనల ద్వారా, అంటే ఒక ప్రోగ్రామింగ్ అన్నమాట. భావాలు, ఆలోచనలు, ఫీలింగ్స్ ఇవన్నీ కలగలిపితే జరిగే ఒక అద్భుతం. అర్థం చేసుకోండి, ఇది ఒక ప్రోగ్రామింగ్, ఇది ఒక అట్రాక్షన్. లా ఆఫ్ గ్రావిటీ ఎలాగో లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అలాగే. కాకపోతే దీనికి కొన్ని ఫాలో అవ్వాల్సిన ఆలోచనలు, భావాలు, ఫీలింగ్స్ ఇవన్నీ యాడ్ చేస్తే కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది. అది ఏంటి, ఎలా అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ అవ్వచ్చు, మేనిఫెస్టేషన్ అవ్వచ్చు, సరిగ్గా పని చేయట్లేదు, వర్కౌట్ అవ్వట్లేదు అనడానికి ఒక రీజన్, నెంబర్ 1 రీజన్ ఏంటంటే ఫలితం మీద, అంటే అవుట్కమ్ మీద ఫోకస్ పెడతారు కానీ ఆ ఫలితం పొందడానికి, మీరు కోరుకున్నది పొందడానికి మీరు ఎలా మారాలి అన్న విషయం మీద ఫోకస్ పెట్టరు. అంటే ఏం కావాలి, నాకు ఇది కావాలి 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 అంటూ ఉంటారు. బట్ దానికి తగ్గట్టుగా మనం మారాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్గా చూద్దాం, వెయిట్ లాస్ అవ్వాలి, ఒక 5 కిలోస్ తగ్గాలి, నేను వెయిట్ లాస్ అవ్వాలి, వెయిట్ లెస్ అవ్వాలి అంటే సరిపోతుందా? దానికి తగ్గట్టుగా మీ వ్యక్తిత్వం మార్చుకోవాలి కదా. అంటే ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం మార్చుకోవాలి, లేదంటే దానికి తగ్గట్టు వాకింగ్ చెయ్యాలి. అంతేకాని నేను అస్సలు ఏమీ మారను, బట్ నాకు వెయిట్ తగ్గిపోవాలి అంటే జరుగుతుందా? అంటే ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే అవుట్కమ్ మీద ఫోకస్ పెడతారు తప్ప దానికి తగ్గట్టుగా మీ వ్యక్తిత్వం మార్చుకోవాలి అన్న విషయాన్ని మర్చిపోతారు. ఇది ఒక రీజన్. ఇంకొక రీజన్ ఏమై ఉంటుందంటే, మీ ఆలోచనలు, మీ భావోద్వేగాలు 2 మ్యాచ్ కానప్పుడు. ఎలాగుంటుందంటే ఆలోచనలు ఒక వేలో ఉంటాయి, బట్ లోపట మాత్రం దానికి ఎగనెస్ట్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ధనవంతుడిగా మారినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని పాజిటివ్‌గా, అంటే డబ్బున్నవాడిగా ఊహించుకోవడం, చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆలోచిస్తూ ఉంటారు. కానీ లోపట డబ్బంటే భయం, డబ్బంటే ఒక అభద్రతా భావం. అలాగే డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఏదో తెలియని ఇన్‌సెక్యూరిటీ, టెన్షన్, బాధ. మరి ఆలోచించేదానికి, మీరు చేస్తున్న దానికి మ్యాచ్ అవుతుందా? అంటే దీని అర్థం ఏంటంటే అలైన్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. యూనివర్స్‌తో అలైన్‌మెంట్ అవ్వడం అంటే మీ ఆలోచనలకు తగ్గట్టుగా మీ అలైన్‌మెంట్ కూడా చాలా కరెక్ట్‌గా ఉండాలి. అది మిస్ మ్యాచ్ అవుతున్నప్పుడు మేనిఫెస్టేషన్ అవ్వచ్చు, లా ఆఫ్ అట్రాక్షన్ అవ్వచ్చు, ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయిన తర్వాత నమ్మకం పోతుంది. కాబట్టి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటికీ చాలా మందికి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏదో మాయాజాలంలో గాని ఫీల్ అవుతుంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే చాలా సింపుల్ అండి. మీ ఆలోచనలు, మీ భావాలు, మీరు చేసే యాక్షన్స్, గుర్తుపెట్టుకోండి, అంటే చర్యలు, ఇవన్నీ కలగలిపితేనే ఆకర్షణ, అట్రాక్షన్. అంతేగాని ఏదో అడగగానే వచ్చేస్తుంది, కోరుకోగానే తీరిపోతుంది అని కాదండి. ఎందుకంటే లోపట ఉన్నవన్నీ చాలా మ్యాచ్ అవ్వాలి. ఆలోచనలు, అలాగే మీ ఫీలింగ్స్, దానికి తగ్గట్టే ఒక యాక్షన్, ఇవన్నీ కలగలిపితే జరిగేదే అట్రాక్షన్. ఇంకొక రీజన్ ఏమై ఉంటుందంటే చర్యలు, అంటే యాక్షన్స్ కరెక్ట్‌గా లేకపోవడం. ఎలా ఉంటుందంటే కావాలి అని కోరుకుంటే సరిపోతుందా? దానికి తగ్గట్టుగా మీ వంతు ప్రయత్నం చెయ్యాలా వద్దా? గుర్తుపెట్టుకోండి. అంటే కావాలి అంటే ఆలోచిస్తే, అడిగితే సరిపోతుందా అంటే కాదు. దానికి తగ్గట్టు యాక్షన్ కూడా ఉండాలి కదా. అంటే మీ వంతు ప్రయత్నం అనేది మీరు ఉండాలి కదా. నేను రేపు రాసే 10థ్ క్లాస్ ఎగ్జామ్ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అవ్వాలి, పాస్ అయ్యాను అని యూనివర్స్‌ని అడగడం, లేదంటే ఫీల్ అవ్వడం బాగానే ఉంది. మరి దానికి తగ్గట్టుగా యాక్షన్, అంటే టైంకి లేచి చదవడం కూడా చెయ్యాలి కదా. చదువుతూ, యాక్షన్ చేస్తూ, ఎఫర్ట్ పెడుతూ అప్పుడు కోరుకుంటే 60% ఏంటి, ఫస్ట్ క్లాస్ ఏంటి, దానికి మించిన మార్కులొస్తాయి. అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అడిగితేనే వచ్చేస్తాది అని కాదు. ఇంకా చాలామంది భ్రమలో ఉన్నారు కాబట్టి నేను క్లియర్‌గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అడిగితేనే రాదండి. దానికి తగ్గట్టు యాక్షన్ కూడా చాలా అవసరం. సింపుల్‌గా చెప్పాలంటే ఆలోచనలు అవకాశాలని ఆకర్షిస్తాయి. బట్ చర్యలు, అంటే మీరు తీసుకునే యాక్షన్ అనేది
వాటిని వాస్తవ రూపంగా మారుస్తాయి. అంటే చూడండి, ఆకర్షించడానికి, రియాలిటీలోకి మీ లైఫ్‌లోకి తీసుకురావడానికి చాలా చాలా డిఫరెన్స్ ఉంది కదా! ఆకర్షించడానికి మీరు పెట్టే యాక్షన్ మీ లైఫ్‌లోకి మీరేదైతే కోరుకుంటున్నారో తీసుకురావడానికి యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు పెట్టే ఎఫర్ట్, చర్య. ఇంకొక రీజన్ ఏమై ఉంటుందంటే, మీరు ఇంకా ఓల్డ్ ప్యాటర్న్స్ అంటే మీలో ఉన్న నెగెటివ్ బిలీఫ్స్, నెగెటివ్ థాట్స్ ఇవన్నీ అలాగే ఉంచుకొని ఇప్పుడు మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, డబ్బు కావాలి. రూ. 1,00,000 కావాలి, 2,00,000 కావాలి, డబ్బు కావాలని కోరుకుంటారు. కానీ మీ లోపట ఆల్రెడీ మనీ పట్ల నెగెటివ్ భావాలు, నెగెటివ్ ఆలోచనలు అలాగే ఉంటే మరి మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్ కరెక్ట్‌గా ఉన్నట్టేనా? చూడండి, మంచి రిలేషన్‌షిప్ కావాలి, మంచి ఫ్యామిలీ లైఫ్ ఉండాలి అని కోరుకుంటారు. బట్ లోపట ఇంకా ఫ్యామిలీ లైఫ్ మీద ఒక నెగెటివ్ ఆలోచనలు, ఫ్యామిలీ లైఫ్ గురించి ఏవో తెలియని నెగెటివ్ ప్యాటర్న్స్, ఓల్డ్ ప్యాటర్న్స్ ఇంకా మీ మైండ్‌లో ఉంటే అప్పుడు మేనిఫెస్టేషన్ కరెక్ట్‌గా ఎలాగవుతుంది? అర్థం చేసుకోవాలి. అంటే ముందుగా ఏంటంటే, మీ మైండ్‌లో ఉన్న ఓల్డ్ ప్యాటర్న్స్, నెగెటివ్ ప్యాటర్న్స్‌ని రిమూవ్ చేయాలి. వాటిని రీప్రోగ్రామింగ్ చేయాలి. ఎందుకంటే మనిషి జీవితంలో, మనిషి బ్రెయిన్‌లో 90% మనల్ని డిసైడ్ చేసేది మన సబ్‌కాన్షియస్ మైండ్ కదా! మరి దాంట్లో పాతుకుపోయిన ఈ నెగెటివ్ ప్యాటర్న్స్, నెగెటివ్ ఆలోచనలు, ఓల్డ్ ప్యాటర్న్స్‌ని ఇవన్నిటిని రీప్రోగ్రామింగ్ చేసినప్పుడు మాత్రమే ప్రస్తుతం మనం చేసే మేనిఫెస్టేషన్ లేదంటే లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అవుతాయి. అర్థం చేసుకోవాలి. మరి అవన్నీ రీప్రోగ్రామింగ్ ఎలా చేయాలంటే, రెగ్యులర్ ప్రాక్టీస్ ద్వారా మాత్రమే సాధ్యం అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఏదో 4 రోజులు చదివి, ఐదో రోజు ఎగ్జామ్ రాయడం కాదు. లా ఆఫ్ అట్రాక్షన్‌ని పర్ఫెక్ట్‌గా అర్థం చేసుకొని, దానిని ఫాలో అవుతూ రిజల్ట్ తీసుకోవడం అంటే, అది ఒక రెగ్యులర్ ప్రాసెస్. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నెగెటివ్ ప్యాటర్న్స్‌ని, లోపట ఉన్న ఓల్డ్ ప్యాటర్న్స్‌ని రిమూవ్ చేయడం చాలా ఈజీ. కేవలం ప్రాక్టీస్ ద్వారా మాత్రమే సాధ్యం. ఇంకొక రీజన్ ఏంటంటే, అందరూ చేసేది అతి పెద్ద తప్పు. అవసరం ఉందని చెప్పేసి రిజల్ట్ వెంటనే కావాలి. పెద్ద టైమ్ ఇవ్వరు యూనివర్స్‌కి. లోపట ఏంటంటే మైండ్ సెట్ మారదు. అలవాట్లు మారవు. పద్ధతులు మార్చరు. చూడండి, కానీ అడిగింది మాత్రం వెంటనే ఇమ్మీడియేట్‌గా కావాలి. నేను ఆల్రెడీ చెప్పిన చాలా పాయింట్స్‌ని బేస్ చేసుకొని ఇప్పుడు చెప్తున్న పాయింట్ అనేది లింక్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే వెంటనే కావాలి అంటే అదేమన్నా ఇన్‌స్టంట్ నూడిల్సా 2 నిమిషాల్లో అయిపోవడానికి? అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పాను అంటే, మీ మైండ్ సెట్ మారాలి, మీ భావాలు మారాలి, మీ ఎమోషన్స్ మారాలి, లోపట ఓల్డ్ ప్యాటర్న్స్ మారాలి. ఇవన్నీ మారి పర్ఫెక్ట్‌గా ఫాలో అయితే అప్పుడొస్తుంది. అంతేగాని మీకు అవసరం ఉంది కదా అని చెప్పేసి నాకు ఇమ్మీడియేట్‌గా అయిపోవాలని మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటే అది కూడా ఒక బ్లాక్. అలాంటి సందర్భంలో కూడా మీ మేనిఫెస్టేషన్ లేదంటే లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. అవి మార్చుకోవాలి. ఇంకొక రీజన్, అతి భయంకరమైన రీజన్. అదేంటంటే, పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఉంటారు కావలసిన దాని గురించి. కానీ నెగెటివ్ ఫీలింగ్స్. చూడండి, ఆలోచనలు పాజిటివ్, లోపట ఫీలింగ్స్ నెగెటివ్. చూడండి, నేను ధనవంతుడిని అవ్వగలను, నేను ధనవంతుడిని అవుతాను అని ఫీల్ అవుతూ ఎఫర్మేషన్ చెప్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. బట్ లోపట మాత్రం నేనేంటి ఇంకా పేదవాడిగానే ఉండిపోయాను. నా రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, వాళ్ళేంటి ఎక్కడికో వెళ్ళిపోయారు, ఉన్నత స్థితికి వెళ్ళారు. నేనేంటి ఇలాగే ఇంకా ఉండిపోయాను అని పదే పదే ఫీల్ అవ్వడం. అప్పుడు మీరు చేసే పాజిటివ్ ఆలోచన, ఈ నెగెటివ్ ఫీలింగ్ మరి 2 వ్యతిరేకంగా లేవా? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఆలోచనలతో పాటు ఫీలింగ్స్ కూడా మ్యాచ్ అయితేనే పర్ఫెక్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది. మేనిఫెస్టేషన్ పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అవుతుంది. అర్థం చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఆలోచనలు పాజిటివ్‌గా ఉంటే సరిపోదు. మీ ఫీలింగ్స్ కూడా దానికి తగ్గట్టుగా పాజిటివ్‌గా ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది చేసే అతి పెద్ద తప్పు ఇదే చాలా వరకు. దీనిని కరెక్ట్ చేసుకోవాలి. దీనిని కూడా రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయడం ద్వారా మార్చొచ్చు, సింక్ చేయొచ్చు, అలైన్‌మెంట్‌లోకి తీసుకురావచ్చు. ఇప్పుడు నేను చెప్పిన అన్ని పాయింట్స్ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ఫెయిల్ అవ్వడానికి, మేనిఫెస్టేషన్ సరిగ్గా పని చేయకపోవడానికి కారణాలు. జాగ్రత్తగా అర్థం చేసుకొని మీరు పర్ఫెక్ట్‌గా ఫాలో అయితే మీరు అనుకున్నది, మీరు కోరుకున్నది చాలా ఈజీగా పొందడం 100% వాస్తవం. నిజంగా 100% సాధ్యం. కానీ ఆ నమ్మకాన్ని, ఆ యాక్షన్‌ని అన్నీ యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.